ఫ్లిప్కార్ట్లో సూపర్ కూలింగ్ డేస్ అయితే వచ్చేసాయి. ఈ సమ్మర్ కోసం చల్లగా ఏసీ, రిఫ్రిజిరేటర్, కూలర్ కొనే ప్లానింగ్లో ఉంటే ఆలస్యం చేయకుండా కొనేసేయండి. మే వచ్చేసరికి ప్రైసెస్ వేరేలా ఉంటాయి. ఈ సూపర్ కూలింగ్ డేస్లో ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది బజాజ్ 90 లీటర్ డిసెట్ ఎయిర్ కూలర్. రీసెంట్గానే మన ఛానల్లో రివ్యూ చేశాను. రెగ్యులర్గా 11,000 12,000 ఉంటుంది. విత్ బ్యాంక్ డిస్కౌంట్ నియర్లీ 9,800కి వస్తుంది. అండ్ నెక్స్ట్ది క్రాంప్టన్ 100 లీటర్ డిసెట్ ఎయిర్ కూలర్. దీని రివ్యూ కూడా రీసెంట్గా మన ఛానల్లో చేశాను. రెగ్యులర్గా 14,000 ఉంటుంది. బట్ విత్ బ్యాంక్ డిస్కౌంట్ నియర్లీ 12,000కి వస్తుంది ఈ ఆఫర్స్ లో. అండ్ నెక్స్ట్ ది మీరు కనుక బడ్జెట్ లో 1.5 టన్ 5 స్టార్ ఏసీ కోసం చూస్తుంటే IFB 2025 మోడల్ రెగ్యులర్ గా 38,000 ఉంటుంది. విత్ బ్యాంక్ డిస్కౌంట్ నియర్లీ 32,000కి వస్తుంది. నిజానికి ఇది అండర్ 30,000 ఉంటుండే, బట్ ఏప్రిల్ వచ్చింది కదా, ఒక 2-3 వేలు పెరిగింది. మే వస్తే ఇంకో 3 వేలు అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ది సామ్సంగ్ 1.5 టన్ 4 స్టార్ 2026 మోడల్ ఏసీ రెగ్యులర్ గా 38,000 ఉంటుంది. విత్ బ్యాంక్ డిస్కౌంట్ క్రేజీ ప్రైస్ రేంజ్ లో వస్తుంది. 33,000కి వస్తుంది. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 4 స్టార్ అయినా యాన్యువల్లీ జస్ట్ 712 యూనిట్స్ మాత్రమే ఉంది. అండ్ కూలింగ్ కెపాసిటీ కూడా నియర్లీ 5,150 ఉంది. డెఫినెట్గా చాలా మంచి ఆప్షన్ ఆ బడ్జెట్కి. అండ్ నెక్స్ట్ ది సామ్సంగ్ 330 లీటర్ డబుల్ డోర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్. మన ఛానల్లో దీని రివ్యూ కూడా ఉంది. రెగ్యులర్గా 40,000కి దగ్గరగా ఉంటుంది. విత్ బ్యాంక్ డిస్కౌంట్ 35,000లో వస్తుంది. నెక్స్ట్ ది సామ్సంగ్ 236 లీటర్ డబుల్ డోర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. రెగ్యులర్గా 25-26 వేలు ఉంటుంది. విత్ బ్యాంక్ డిస్కౌంట్ ఈ ఆఫర్స్లో నియర్లీ 23,000లో వస్తుంది. మీరు కనుక ఏదైనా రిఫ్రిజిరేటర్ ఏసీ కొనే ప్లానింగ్లో ఉంటే ఇమీడియట్గా కొనేసేయండి. వీటన్ని లింక్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అండ్ బెస్ట్ ఆఫర్లో ఉన్న వేరే ప్రొడక్ట్స్ని కూడా ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.